కొంతమంది నాతో అంటాం నేను విన్నా. నేను చాలా సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్తున్నాను, కానీ నన్ను ఇంకా పాస్టర్ని చేయలే అన్నాడు ఒక ఆయన నాతో. ఏంది, నేను చాలా సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్తున్నాను, కానీ అసలు నన్ను ఇంకా పాస్టర్ని చేయలే అన్నాడు. ఈ మాట అన్నోళ్ళు ఒకళ్ళు కాదు, చాలామంది అన్నారు నాతో. నేను నవ్వుకున్నా. కొంతమందితో బయటికి కూడా నవ్వాను, కొంతమందితో మనసులో నవ్వుకున్నా. నిన్ను ఒకడు పాస్టర్ని చేసేది ఏందిరా పిచ్చోడా? అసలు ఆ ఆలోచన ఏంటి? సౌల్ని ఎవడు పాస్టర్ని చేశాడు? పౌల్ని ఎవడు పాస్టర్ని చేశాడు? ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈ పాఠం అర్థం కావాలనే ఈ అంశం ఎత్తుకున్నాను. జాగ్రత్తగా వినండి. నువ్వు నిజంగా దేవుని దర్శనం పొందితే, నిజంగా దేవుని చేత సంధించబడితే, నిజంగా దేవుని ఆత్మను పొందుకుంటే, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ స్పర్శను అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, నిన్ను ఆపటం ఎవ్వడి తరం కాదు. నా దేవుని పని చేయకుండా, నా దేవుని ప్రచురపరచకుండా, నా దేవుని చిత్తం సంకల్పం నెరవేర్చకుండా, ఏసే ప్రభు, ఏసే రక్షకుడు, ఏసే దేవుడు, ఏసు తప్ప వేరొక మార్గం లేదు అని చెప్పకుండా నిన్ను ఎవ్వడు ఆపలేడు. ఎవరో నిన్ను పాస్టర్ని చేయాలా? ఎవరో నీ నెత్తిని కిరీటం పెట్టి, నీకు కొంకికర్ర చేతికిచ్చి, నిలువు టంగి వేసి, నడుంకు తాడు కట్టి, మెడలో 1 కిలో సిలువ వేసి నెట్టాల ముందుకి? నిద్రమోహమా? అసలు నువ్వు నిజంగా ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? అసలు నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డావా? పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే, నేను గెట్ రావటం తర్వాత సంగతి. పాట్రమ్మ కాదు, అసలు ముందు ప్రకటించటం మొదలు పెడతావు, ప్రచురపరచటం మొదలు పెడతావు. ఎలుగెత్తి ఏసే క్రీస్తు, ఏసే ప్రభు, ఏసే దేవుడని, ఏసే మార్గమని ఘోషిస్తావు. దానికి ముహూర్తాలు లేవు, రాశి బలాలు లేవు, పేరు బలాలు అంతకన్నా లేవు. కొంతకాలం అనుభవం పొంది పరిశుద్ధాత్మ పూనులై ప్రకటించటం మొదలుపెట్టారు బలపడి. ఈరోజు గమనిస్తూ ఉన్నాను నేను, వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని బట్టి వారు అసలు దేవునాత్మను కలిగి ఉన్నారా లేదన్న సంగతి నాకు అర్థమైంది. పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడుతున్నారా, లేకపోతే మనుష్యాత్మ చేత నడిపించబడుతున్నారా, లేకపోతే దురాత్మ చేత నడిపించబడుతున్నారా అనేది వారి ప్రవర్తన ఫలాన్ని బట్టే మనకు అర్థమైద్ది. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆత్మ వీరిని ఏలుతుంది, ఏ ఆత్మని వీరు నడిపింపుకు పొందుకున్నారు అనేది అర్థమైద్ది. సౌలు అయితే మరి ఎక్కువగా బలపడి, ఏం బలపడ్డాడు? ఆత్మలో బలం పొందాడు. శిష్యులతో కొంతకాలం ఉండి యేసును గూర్చిన సత్యాన్ని తెలుసుకున్నాడు. తన అవగాహన పొందిన మేరకు, తనకు అర్థమైన మేరకు, తను తెలుసుకున్న మేరకు ఇతరులకు పరిచయం చేయటం మొదలుపెట్టాడు. మా చెల్లి, అన్నా, తపన ఆరాటం, బలపడి. ఈరోజు ప్రభు రక్తంలో కడగబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది అసలు ఇంకా కడగబడలేదు అనుకోండి, వాళ్ళు ఇంకా పాపాల్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళే నరకం నుంచి విమోచింపబడలేదు, ఇంకొకళ్ళని ఏం నరకం నుంచి కాపాడతారులే. కానీ కొంతమంది అట్టున్నారులే, ఇంకా వాళ్ళే పాపాలు గడిగేసుకోవాలా, వాళ్ళే ఇంకా బాప్తీసం పొందలే, ఇంకా వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏం రక్షిస్తారులే, కానీ వాళ్ళకే దిక్కులేదు. కానీ మీలో కొంతమంది రక్షింపబడ్డోళ్ళు ఉన్నారు. జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని పరిశుద్ధపరచబడి ప్రభు సంఘముగా చేర్చబడ్డ వాళ్ళు మీలో అనేకులు ఉన్నారు. మీ విషయంలో దేవుడు ఎదురు చూస్తున్న 2వ ఘట్టం ఇది. మనము బలపడాలి అని కోరుకుంటున్నాడు ఆయన.
బలపడాలి అని ఆశించే ఈ సహవాసం ఏర్పాటు చేశాడు మనకి. పరిశుద్ధుల సహవాసం, వాక్య సహవాసం, ప్రార్థనలో ప్రభు సహవాసం, సంఘ సహవాసం, ఉపదేశం. ఇదంతా ఎందుకో తెలుసా? ఆచారం కోసం కాదు. ఆదివారం ప్రార్థనకు పోవాలిగా, సరేలే పోయి వస్తా అని వచ్చి కూర్చొని కాసేపు పోవటానికి కాదు. ఓ ఈరోజు సండే కదూ, నేను చర్చికి వెళ్ళాలి అని అఫీషియల్గా వచ్చి కాసేపు కూర్చొని అఫీషియల్గా లేచి వెళ్ళిపోవటానికి కాదు ఏర్పాటు చేసింది. ఈ సహవాసం, ఈ ఉపదేశం, సంఘ సహవాసం, వాక్య సహవాసం, ప్రార్థనా సహవాసం, ఇవన్నీ ఏర్పాటు చేసి అన్ని బోధింపజేస్తుంది. ఎందుకు తెలుసా? తన పిల్లలైన మీరు, నేను, మనం మరి ఎక్కువగా బలపడాలని ఆశిస్తున్నాడు ఆయన. అన్ని విషయాల్లో బలం పొందాలి. మన చేతులు బలం పొందాలి, మన కాళ్ళు బలం పొందాలి, మన హృదయం దిట్టపరచబడాలి, మన చెవులు బలపడాలి, మన నోరు బలపడాలి, మన దృష్టి బలపడాలి, మన ఆలోచన, మన మెదడు బలపడాలి. బలపడేది ఏంద్ర పిచ్చోడు? ఆల్రెడీ బలంగానే ఉన్నాం కదా అంటే ఈ భౌతిక శరీరాన్ని గురించి మై నహీ బోల్తా హే, మై క్యా బోల్తా హే? ఈ భౌతిక శరీరం గురించి చెప్పట్లా నేను. అంతరంగ పురుషుడు, అంతరంగంలో ఉన్న నీలో ఉన్న వ్యక్తి బలపడాలి. హల్లెలూయా. కొంతమందికి తలకాయ బలంగా ఉంటుంది, చేతులు ఊచ చేతులు. ధాతృత్వం విషయంలో బలపడరు కొంతమంది. వాక్యం వింటారు, ప్రార్థన చేస్తుంటారు, వాక్యం చదువుతుంటారు, దేవుని గురించి గొప్పగా చెబుతుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ధాతృత్వం అనే దానిలో ఊచ చేతులు, ఊచ కాలు చేతులు ఉంటాయే, ఊచ చేతులు గలవారుగా ఉంటారు. ఊచ చేతులు బలపడాలి. ఊచ చెయ్యి అంటే చెయ్యి ఉండటానికైతే ఉంటుంది కానీ పనికిరాదు. ఎందుకు? అది ఉన్నా ఒకటి, ఊడినా ఒకటి, ఏం లాభం దానివల్ల? కానీ ఉంటుంది, చెయ్యి ఉండటానికి ఉంటుంది కానీ ఊస చెయ్యి పనికిరాదు. కొంతమందికి ఈ చేతులు కొరచ దైవిక ప్రేమను చూపినట్లు దాతృత్వంతో ఇతరులకు త్యాగం చేసే విషయంలో బలపడరు. మెతుకుపోతే నా బతుకే పోయిందన్నట్టు బాధపడుతుంటారు. ఎంగిల్ చేత్తో కాకిందోలరు, పిల్లికి అంత బిచ్చం వదిలిపెట్టరు. కొన్ని జీవితాలు ఏందో. మళ్ళా క్రైస్తవులు చూస్తా కూడా దాటిపోతారు, కనికరం చూపరు. అప్పుడు వీళ్ళు బలహీనలా బలవంతులా? పెద్దగా చెప్పండి. మీరు బలహీనంగా చెప్పకండి, బలంగా చెప్పండి. రైట్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి చూపించాం మీకు. బలపడాలి, చేతులు బలపడాలి. దాతృత్వం, త్యాగం చేయటానికి, కనికరం చూపటానికి, హెల్ప్ చేయటానికి ఈ చేతులు బలపడాలి. దీనుల కోసం పరుగులెత్తటానికి పాదాలు బలపడాలి. నడతలు వీక్ కొంతమందికి. చూడటానికి మంచిగా కాటా వేస్తే 100 కిలోలు తేలుతారు కానీ 4 రోజులకి, 3 రోజులకి, 2 రోజులకి, 2.5 రోజులకు పడతా ఉంటారు. పడేదను బలహీనుడనైతిని ప్రభువా, బలహీనురాలనైతిని ప్రభువా అనుకుంటా ఉంటాం. వీళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే కాలి బలం లేదు, అంటే నిలకడ లేదు, స్థిరముగా నిలిచే విధంగా బలపడల కాళ్ళు. మళ్ళీ కాళ్ళు అంటే ఈ కాళ్ళు అనుకునేరు. ఈ కాళ్ళు బాగానే ఉంటాయి, చెప్పాక కాటా వేస్తే 100 కేజీలు దిగుతాడని. స్తోత్రం. ఈ కాళ్ళు బాగానే ఉంటాయి కానీ అంతరంగ పురుషుని పాదాలు బలహీనం, అవి నిలకడగా లేవు. పాదాలు బలహీనమైన వాడు నడక నడుస్తాడా ఫ్రీగా?
2 అడుగులు లేచి పడుతుంటాడు. పాదాలు, మన నడతలు దేవుని ఆలోచనలను అనుసరించి నడవటానికి బలపడాలి. మళ్ళీ ఆదివారం చర్చిలోనే కనపడతాడు, దేవుని సన్నిధికి వస్తాడు, కూర్చుంటాడు, వాక్యం విన్నట్టుగానే ఉంటాడు. కానీ చిత్రం ఏందో, చెడుతనంలో, చెడు నడతల్లో బలపడుతూ ఉంటాడు, శరీరాన్ని బలపరుచుకుంటూ ఉంటాడు. అరే, నా నడతలు తేడాగున్నాయే, నా నడతలో తప్పుడు నడతలు నడుస్తున్నానే, దేవుడు చెప్పిన మార్గంలో నడవటానికి నేక అవిటితనం అయిపోయిందే, అయ్యో నేను సరి చేసుకోవాలి, నేను సరిగా నడవాలి, నా నడతలు క్రమంగా ఉండాలి అని తన అంతరంగ పురుషుని పాదాలు, నడతలు బలపరుచుకోవటానికి జాగ్రత్త పడరు కొంతమంది. పడాలి. మన నడతలు దేవుని ఆలోచనలను అనుసరించి నడుచుకునేటట్లు స్థిరపడాలి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎంత మేలు, నా మాటను విని గైకొనున్నట్లు నీ ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలో. నువ్వేమో నిలవవైతివి అని దేవుడు బాధపడుతున్నాడు. ఎవరున్నారో ఈ స్థిరం లేని జీవితంలో కొంచెం ఒక్కసారి మీ నడతలు పరిశీలించుకోండి. లోక సంబంధమైన విషయాలలో నువ్వు బలహీనంగా ఉన్న ఇబ్బంది లేదు, లోక సంబంధంగా, శరీర సంబంధంగా నీకు అవిటితనం ఉన్న ఇబ్బంది లేదు. ఆత్మీయ అవిటితనం మాత్రం మనకు పెద్ద దరిద్రం. మన కాళ్ళు బలపడాలి. హల్లెలూయా. ఆ కాళ్ళు దీనులకు, బీదలకు సువార్త ప్రకటించడానికి పరుగులెత్తాలి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి పరుగులెత్తాలి, ప్రభు సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అవి పరుగులెత్తే పాదాలై ఉండాలి. పౌలు మరి ఎక్కువగా బలపడి, దృష్టి బలపడాలి. పరిస్థితుల్ని వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను సైతం విశ్వాసమును బట్టి చూచి మనకు అవి అనుకూలంగా మారతాయని. ఇప్పుడు ఉదాహరణకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇది 20 సార్లు చెప్పినా చెప్పొచ్చు మళ్ళా, ఎందుకంటే ఇక్కడ దావీదు మనకు మంచి ఉదాహరణగా ఉంటాడు. ఈ సందర్భానికి ప్రతిసారి అతడే కనపడతాడు. సౌలు శత్రువుని చూసిన దృష్టి వేరు, దావీదు దేవుణ్ణి బట్టి శత్రువుని చూసిన దృష్టి వేరు. మొట్టమొదటిసారి దావీదు సమూయేలు ముందుకు వచ్చినప్పుడు దావీదు కళ్ళని గురించి స్పష్టంగా లేఖనం మాట్లాడిద్ది, అతడు చక్కని నేత్రములు గలవాడు అని. స్తోత్రం చెప్పండి. అంటే కన్నుల చక్కదనాన్ని గురించి దేవుడు చింతిస్తున్నాడా? కాస్త ఇసురుకుంటానే, చెమట తుడుచుకుంటానే వినండి అమ్మా, నేను కూడా అదే కండిషన్లో ఉన్నాను, ఏం ఫీల్ అవ్వకండి. సేమ్ ఫీలింగ్ ఏడ కూడా, డోంట్ వరీ. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో చాగాం, అదే అక్కడే నువ్వు చెప్పిన కాడ. తొందరగానే రయ్య, నీకు దండం పెడతా, ఒక్కపోస్తుంది. నిజంగా తొందరగానే గానిస్తా, కానీ నేను చెప్పిన మాటలు తొందరగా మైండ్లోకి తీసుకోండి. చక్కని నేత్రములు గలవాడు. చూస్తారా వచనం? 1 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు 2 సమూయేలుకి ఏమవుతాడు? చదువుమా. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. 16, 12 చెల్లి చదువుతుంది, వినండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. మీరేమన్నా ఆలోచించారా? దావీదు చక్కదనం దేవుడికి అంత గొప్పదా? అసలు ఆ దావీదుకి ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? రైట్. నాకు దావీదు రూపమే అయి ఉండొచ్చు అక్కడ వర్ణన, కానీ కళ్ళ గురించి మాట్లాడాడు స్పెషల్గా. చక్కని ముక్కు గలవాడై, మంచి పెదవులు గలవాడై, మంచి బాహువులు గలవాడై, మంచి పాదములు గలవాడై అనొచ్చుగా, మంచి చెవులు గలవాడై
మంచి బుగ్గలు గలవాడై అనొచ్చుగా. అవన్నీ అంటానికి బైబిల్ ఎంత గ్రంథం అయిద్దిలే అనడలే అంటారా? కళ్ళ గురించి ఎందుకు మాట్లాడాడంటే అక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది. వర్ణాన్ని మాట్లాడాడు, ఎర్రని వాడని. రూపసి అన్నాడు, చక్కని నేత్రాలు అన్నాడు. దావీదు సర్వ శరీరం ఒక ఎత్తు, దావీదు కళ్ళు స్పెషల్. ఏమిటి ఆ కళ్ళ గొప్పతనం అంటే, ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే చాలు, హ్యాపీ. దృష్టి. పరిస్థితుల్ని దేవుని దృష్టితో చూస్తాడు అతను, ఒక మానవ దృష్టితో చూడడు. ఒక్కసారి లైఫ్లో మనుషరీత్యా చూశాడు, ఇక మిగిలిన విషయాలన్నిటినీ దేవుడు పట్టించుకోవాలా. ప్రతికూలత అయినా అనుకూలత అయినా పరిస్థితుల్ని మనుష్య దృష్టితో కాకుండా దేవుని దృష్టితో చూడటం అభ్యాసం చేసిన వాడు ఆ చూపు కలిగినోడు. ఏ చూపు కలిగినోడు? దేవుని దృష్టి. ఆ పాయింట్నే దేవుడు ఎత్తాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని. చిత్తానుసారమైన మనస్సు అంటే దేవుళ్లాగా చూడటం, దేవుళ్లాగా ఆలోచించటం, దేవుళ్లాగా వ్యవహరించటం. సరే, మిగిలినవన్నీ పక్కన పెడితే జస్ట్ కళ్ళ విషయంలోకి వద్దాం. ఏమిటి ఆయన దృష్టి అంటే, దేవుడు ఎలా చూస్తాడో, ఎలా ఆలోచిస్తాడో అది పసిగడతాడు, అలానే ఆలోచిస్తాడు. వాస్తవంగా 7 అడుగులు పొడుగు ఉంటాడు సౌలు అనేవాడు. ఎంత పొడుగు? 7 అడుగులు పొడుగు ఉంటాడు. ఇశ్రాయేలు జనం మొత్తంలో ఎత్తరి అతనే. అతని కళ్ళ ముందున్న శత్రువు మహా ఉంటే 11 అడుగులు ఉంటాడు, అంటే సౌలు కంటే 4 అడుగులు ఎత్తు. కానీ దావీదు అంత హైట్ ఉన్నట్టు మనకు తెలియదు. దావీదు 7 అడుగులు ఉన్నట్టు మనకు రాయబడలా. దావీదు నార్మల్ హైట్, ఆ ఏజ్కి తగ్గ ఎత్తున్నాడు. వాస్తవంగా చూస్తే సౌలు భయపడాలా గొల్యాతుకి, దావీదు భయపడాలా పెద్దగా కదా? కానీ సౌలేమో వాడి హైట్ని, వాడి వెయిట్ని, వాడి యుద్ధ నైపుణ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దావీదు అసలు ఆ ప్రస్తావన ఒప్పుకోడు. అబ్బాయి వాడి గురించి చెప్పవాకండి సార్, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను చూసుకుంటా అంటాడు. అంటే శత్రువు యొక్క బలాన్ని, గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంటే వినలేడు. అది నువ్వు మాట్లాడడానికి వాడే దొరికాడా? వాడి బలాన్ని గురించి, వాడి ఎత్తుని గురించి, లావుని గురించి, పనితనాన్ని గురించి మాట్లాడాలంటే వాడెంత? మన బ్లంట్ భాషలో కోన్ ఇంకొద్దులే, మిగిలింది ఏం చెప్పను నేను. స్తోత్రం. అది దావీదు ఫీలింగ్. అరే నువ్వు వర్ణించాలంటే, గొప్పగా మాట్లాడాలంటే, గొప్పగా చెప్పుకోవాలంటే మన దేవుడు ఉన్నాడు సార్, మన దేవుడు ఉన్నాడు. దేవుని వలె చూస్తాడు, దేవునికి వెళ్ళి చూస్తాడు. ఈ కళ్ళు దేవుని చూసే కళ్ళు. అందుకే దావీదు నేత్రాలు చక్కనివన్నాడు దేవుడు. స్తోత్రం. దేవునికి వెళ్ళి చూస్తాడు, దేవుని దృష్టితో చూస్తాడు పరిస్థితుల్ని. చిన్న మాట కాదు ఇది, చాలా సీరియస్. చాలామంది దృష్టి ఇలా ఉండదు. దృష్టి విషయంలో చాలామంది బలహీనలై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ కూడా కూర్చొని లైవ్లో వింటూ ఉన్నారు. దేవునికి మహిమ. చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. సౌలు గొల్యాతుని గురించి గణపరిచి మాట్లాడతాడు, దావీదు దేవుని గణపరిచి మాట్లాడతాడు. అంటే సౌలు గొల్యాతుకి వెళ్ళి చూస్తుంటే దావీదు ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. అంతేకాదు, శత్రువు వచ్చి కళ్ళ ముందు నిలబడితే శత్రువుని కాదు, అంత శత్రువుని కూడా ఒక్క తన్నుతో మట్టు పెట్టగల దేవుని వైపు చూస్తున్నాడు. 6 మూరల జానుడు, 6 మూరల జానుడు, 6 మూరల జానుడు అని వాడి గురించి కలవరించకపోతే అసలు మనల్ని చేసినోడు ఎంత పొడుగు, ఎంత లావు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులు
తూచిన వాడితడు, పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. ఇది దోసిలి, ఇందులో సగం పుడిసిలి. అగాధ సముద్ర జలాల్ని ఈ పుడిసిలితో గొలిసిపోసాడంట. సముద్రం చూసారా? ఎంతమంది చూశారు? స్తోత్రం. అంత పెద్ద అగాధ సముద్రాల్ని దోషులతో పడవటానికి కొలిసిపోయటానికి కొలవటానికి కుదరలే, పుడిసిలతో కొలిసిపోసాడంట. అప్పుడు ఇక ఆ చెయ్యి ఎంత ఉందో, ఆ పుడిసిలు ఎంత ఉందో ఒక్కసారి ఊహించండి. ఆయన బాహు ఎంత అంచనా వేయండి. పర్వతాలు ఎంత పెద్దవి, ఎంత పరిమాణం ఉంటాయి, ఎంత వెయిట్ ఉంటాయి, ఎంత హైట్ ఉంటాయి. అలాంటి పర్వతాలని వెయిట్ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో, ఏ హైట్లో ఉండాలో, ఏ వెయిట్లో ఉండాలో, ఎంత పరిమాణంలో ఉండాలో త్రాసులో తూచి మరీ పెట్టాడని చెబుతున్నాడు. నేను చెప్పానా? యెషయా చెప్పాడు. చూడండి 40:12 చదువు. తన పుడిసిటిలో జలములను కొలచిన వాడెవడు? 40:12 యెషయా గ్రంథం. ఆ మాటలు యాజ్ ఇట్ ఈజ్గా పాటలో పెట్టేశాను నేను. స్తోత్రం. దేవుడు సహాయం చేశాడు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, కొలపాత్రలోన భూమిని ఒలిచిపోసిన వాడితడు, కొలపాత్రలోన భూమిని ఒలిచిపోసిన వాడితడు. జగతి పునాదులు ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. దేవునికి మహిమ. కొంతమంది కళ్ళు బలహీనమైన కళ్ళు, పైకి చూడవు, పక్కకి చూస్తూ ఉంటాయి. నో, దావీదు కళ్ళు చక్కనివి, దేవుని చూచే కళ్ళు అవి. 6 మూరల జానుడు వాడంతా వాడింత అని కొంతమంది దెయ్యాల గురించి గొప్పగా చెబుతారు. నాకు చెబుతుంటారు వచ్చి, పెద్ద దెయ్యం అంటాన్నయ్య పట్టింది. నువ్వు అంతకంటే పెద్ద దెయ్యంలా కనపడుతున్నావు నాకు. శక్తితంట అన్నయ్య పట్టింది, శక్తితంట. ఏం శక్తితో? శక్తి అదంట. దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడతారు, సమస్యల గురించి గొప్పగా మాట్లాడతారు, అప్పుల గురించి గొప్పగా మాట్లాడతారు, రోగాల గురించి గొప్పగా మాట్లాడతారు. ఇది ఫలానా డిసీజ్ అంట బ్రదర్, ఇది 1 కోటి మందిలో ఒకరికి వస్తుందంట, ఇది వస్తే ఇక దాదాపు ఛాన్సెస్ ఉండవంట, అలాంటిదంట. ఆహా, ఒక్క మాట ఆయన పలికితే కాదా? ఒక్క మాట ఆయన పలికితే కాదా? నేల నుండి మంటిని తీసి బొమ్మను చేసి ఆ నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది పో బతుకుపో అంటే తోలు బొమ్మలాగా డింగు డింగు తిరుగుతున్నావు కదా. ఇది అద్భుతం కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా చేస్తున్నాం బొమ్మల్ని, రోబోలు చేసి మనోళ్ళు కూడా వాడుతున్నారు. ప్రోగ్రామ్ డిజైన్ చేసి మొత్తం ఫీడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ప్రకారం వర్క్ చేసిద్ది రోబో. కర్మగా లోపల ఏదన్నా వైరింగ్లో కానీ ఆ ప్రొడక్షన్లో కానీ తేడా వచ్చిందనుకో, ఎక్కడుందో అక్కడే ఆగిపోయింది. కానీ మనల్ని చేశాడు. ఎవరి ప్రమేయమైనా ఉందా?
సొంతగా ఆలోచించగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, అరే దేవుడు అద్భుతం చూడాలంటే ఎక్కడో ఏదో కాదు, అసలు నిన్ను నువ్వు చూసుకోపోయి నీ మైండ్ ఉంటే పో చూసుకోపో. దేవుడు కనపడతాడా లేదు నీకు? నీ ముక్కు చూడు, అసలు ఈ ముక్కు ఇలా ఎందుకు ఉందని అడుగు. తయారు చేసి పెట్టాడు అక్కడ. ఈ చెయ్యి చూడు, చెయ్యి ఇలా ఎందుకు ఉందని ఆలోచించును. జాయింట్లు ఇచ్చి అన్ని పనులకు వనరుగా చేసి పెట్టాడు ఒకడు, నీ ప్రభు. లేడు? ఉన్నాడా లేడా? చూస్తున్నాడా లేదా? కనికరం కలిగితే, ఒక్క మాట పలికితే ఏం డిసీజు, ఏ రోగం, 1,000,000 మందిలో ఒకరికా, 10 కోట్ల మందిలో ఒకరికి వచ్చినా సరే యేసు నామములో తీసేయగలుగుతాడు కదా ఆయన. పరిస్థితులని భీకరంగా ఊహించుకొని వాటిని గణపరిచి వాటిని గొప్పగా చూసుకునే ఆ దృష్టి మనకి మార్పు రావాలి. దేవుని వైపు చూచుట దావీదు వలె. అక్కడ నేత్రాలు బలపడాలి మనకి. బలహీనమైన కళ్ళు కాదు, దేవుని వైపు చూసే కళ్ళు బలమైన కళ్ళు. హల్లెలూయా. అన్ని కాలాల్లో ఆయనకి వెళ్ళే. చూద్దామా? రైట్. పాదములు బలపడాలి, చేతలు బలపడాలి, నేత్రములు బలపడాలి. సౌలైతే మరి ఎక్కువగా బలపడి. దేవునికి స్తోత్రం. వీటితో పాటు మనం ఇంకా బలము పొందాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏమిటవి అంటే, దేవునితో మనకు ఏర్పడిన సహవాసం బలపడాలి. స్తోత్రం. కొంతమంది కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు. స్టార్టింగ్లో అంత అంటి ముట్టనట్టు ఉంటారు. రాను రాను ఇక వదలకుండా ఇద్దరు కలిసి తెగ తిరుగుతుంటారు. అప్పుడు మనం అనుకుంటాం, వీళ్ళ స్నేహం బాగా బలపడ్డట్టుందే, ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు. స్త్రీ పురుషుల గురించి చెప్పట్లేదమ్మా, స్త్రీలు పురుషుల గురించి చెప్తున్నా. పురుషులు కూడా ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ ఏదో లైట్గా స్టార్ట్ చేస్తాం, తర్వాత బలపడతాం ఫ్రెండ్షిప్లో. నేను చెప్తున్నా, నీకు స్త్రీ ఫ్రెండ్ ఉందో, పురుషుడా నీకు పురుష ఫ్రెండ్ ఉన్నాడో, లేకపోతే నీకు స్త్రీ ఫ్రెండ్ ఉందో, అమ్మా నీకు పురుష ఫ్రెండ్ ఉన్నాడో, నీ కర్మ, నీ దరిద్రం, ఎట తగలబడ్డావో. నేను చెబుతున్నా, ఆ స్నేహాల్లో బలపడకూడదమ్మా, ఆ సహవాసాల్లో బలపడకూడదమ్మా. అవన్నీ బలహీనమై వదిలిపోవాలమ్మా యేసునామంలో. దేవునితో స్నేహంలో బలపడాలి, దేవుని సహవాసంలో బలపడాలి. స్తోత్రం. సర్వకృపానిధివే, సంపదల సర్వకృపానిధివే, సంపదల గనివి, సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. తమ్ముడా, దృష్టి మారాలి. ఇంకేం మారాలి? సహవాసం బలపడాలి, దేవునితో స్నేహం. సహజంగా స్టార్టింగ్లో కాస్త బలంగానే ఉంటుంది, కానీ మధ్యలో దరిద్రాలు ఎంటర్ అవుతాయి, అక్కడ బలహీన పడతాం. ప్రతి భక్తుడు జీవితంలో ఎప్పుడోసారి ఎక్కడో చోట దేవునితో సహవాస విషయంలో బలహీనపడే ఘట్టాలు ఎదురవుతాయి. కృంగిపోకండి, జాగ్రత్త పడండి. తిరిగి ఆయనతో సహవాసాన్ని బలపరుచుకోవటానికి దృష్టి నిలపండి, ప్రయాసపడండి. ఎందుకు తెలుసా? ఈ లోక స్నేహాలు సహవాసాలన్నీ ఒకనాటికి నిన్ను వదిలి వెళతాయి, ఆపదలో అక్కడికి రాకపోవచ్చుగాక. కానీ జీవము గల దేవుని సహవాసంలో నువ్వు బలపడితే అబ్రహాంలాగా నిలబడగలుగుతావు, దావీదులాగా నిలవగలుగుతావు, పౌలులాగా నిలవగలుగుతావు. బలపడ్డాడు.
దేనిలో బలపడ్డాడు? లోక స్నేహాలతోనా? నో, దేవుని సహవాసంలో బలపడాలి. ఈ దేవుని సహవాసంలో బలపడ్డవాళ్ళు, దేవునికి వెళ్ళి చూసేవాళ్ళు ఇక ఎలాంటి ప్రతికూలత పరిస్థితులు ఎదురైనా వాటిని లక్ష్య పెట్టరు, లెక్క చేయరు. వాటి గురించి ఎవరన్నా గొప్పగా మాట్లాడుతుంటే చిరాకు పడతారు. ఒకటే వీళ్ళ సమాధానం, ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం, ఆయన దగ్గర కూర్చుందాం, ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాం సిస్టర్. ప్రభువుకు సాధ్యం కాదు ఏంటి? మనం నమ్మినవాడు బలహీనుడైతే కదా ఆలోచన చేయాల్సింది. ఏమండి, మన తుఫాను వచ్చి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఒక ప్రాంతంలో వాళ్ళు ఆరాధించేటువంటి విగ్రహాన్ని వాళ్ళు మోసుకొని పోతున్నారు పాపం. కాపాడుకోవటానికి మనం నమ్మినోడు మనం మోయాల్సినోడు కాదు, పక్షిరాజు వల్లే మనల్ని మోసేవాడు. హల్లెలూయా చెప్తారా? చెప్తారా? ఎవరిని మోసేవాడు? మనల్ని మోసేవాడు. పదండ్రా పదండ్రా, నీళ్ళు పెరుగు పెద్దగా అవుతున్నాయి, పండ్రా పండ్రా. అది చెప్పిన వాళ్ళకి అర్థమై సావదు. నువ్వు మోసేవాడు కాదురా, నిన్ను మోసేవాడు కావాలరా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెబితే వినడే. నా ఇష్టం, ఆయనే మోసుకుంటా. చేసుకో, మోసుకో, కూర్చోబెట్టు, ఏవైనా చేసుకో, చేసేదే ఉంది. నిన్ను మోసేవాడు ఆయన. బ్రదర్ సిస్టర్, ఆయన ఉన్నాడు. చేతగాని వాడైతే కదా, మనల్ని మోసేవాడు ఉన్నాడు, మనకు నమ్మకంగా సహాయపడగల సర్వశక్తి గలవాడు ఉన్నాడు. సో కృంగిపోవద్దు. చూద్దాం, దేవునికి వెళ్ళి చూద్దాం. పెదాల మీద చిరునవ్వు, ముఖంలో కళ మారదు, గుండెల్లో ధైర్యం మారదు, ఆలోచనల్లో ఆవేదన పొడసూపదు. ఏ స్థితిలో కూడా కృతజ్ఞతాస్తుతే. అంతే. నిజంగా దేవుని ఆత్మను పొందినోడు, దేవునితో సరిగ్గా కలుసుకున్నవాడు, దేవుని సహవాసంలో బలపడ్డవాడి లక్షణాలు ఇవి. మనం బలపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది సెల్ ఫోన్ స్నేహంలో బాగా బలపడ్డారు, బాగా బలపడ్డారు. పిచ్చి ముదిరి పీక్ స్టేజీకి వచ్చేసింది అందరికీ. ఇటుపక్క బెడ్ ఉన్నాడు, ఇటుపక్క సెల్ ఉంది. అమ్మాయి బాలింత. నిద్ర లేవగానే అటుపక్క ఉన్న బొడ్డోడికి వెళ్ళి చూడట్లా. సెల్ ఉందా, కింద పడిందా, ఈడు ఉన్నాడా, కింద పడ్డాడా, లేకపోతే నా భారీ దేహం కింద పడి నలిగిపోయాడా, సెల్ ఉందా లేదా. ఒక్కొక్కడు నిద్రలో ఉలిక్కి పడలేసి ఆత్రా బాత్రాగా, ఏందిరా సెల్లు 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 అది దొరగా. అందరికి బాగా నల్ల మంది ఎక్కినట్టు ఎక్కిపోయింది ఈ సెల్ ఫోన్ పిచ్చి. ఎందుకంటే అన్ని ఆనందాల్లో ఇక నేత్రానందం గొప్పది. ఆ నేత్రానందాన్ని ఉపయోగించి సాతాను ఇప్పుడు ఒక్కొక్కరిని ఆడుకుంటున్నాడు. బాగా బలపడ్డారు. ఏ కొంచెం ఖాళీ దొరికినా ఈ సెల్ ఫోన్ దరిద్రం లేనప్పుడు దేవునితో కూర్చుని వాక్యం ముందేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏ కొంచెం ఖాళీ దొరికినా అంటున్నా. ఏంది అది తీసి అబద్ధాలు ఆడుకోండి చెప్పండి. నిజమేనంటే చెయ్యొద్దు, షో చేయొద్దు, నిజమైతే చేయొద్దు, సరిగ్గా చేయట్లేదండి. ఇట్టేంది, ఇదేంది, ఎక్కిందా లేదా పిచ్చి బాగా చెప్పండి. ఎక్కింది చెప్పండి. మరి ఎప్పుడు వదిలిద్ది ఆ సహవాసం? సెల్ ఫోన్ సహవాస విషయంలో యేసు నామములో నువ్వు బలహీనపడదువుగాక, యేసుతో సహవాసంలో బలపడదువుగాక. సహవాసం అండి, దేవుడితో కూర్చోవాలండి. ఈ సెల్ ఫోన్ దరిద్రం లేదు అప్పుడు వెనకటి రోజుల్లో.
కూర్చున్నారు అందరు కలిసి రౌండ్లో ప్రార్థనలో కూర్చున్నారు. తాతయ్య గారని పెద్ద ఆయన ఆయన పేరు యెషయా గారు. మా ఐజీ అన్న చెప్పాడు ఆయన గురించి. దైవజనుడు అందరూ కలిసి ప్రార్థనలో కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునితో సహవాసంలో ఉన్నారు. ఈ దైవజనుడు ఈ పెద్ద ఆయన, అయ్యా ఫలానూరులో మన సహోదరుడు ఉన్నాడు కదా, ఆయన్ని ప్రభు పిలిచాడు అయ్యా, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఈయన ఎక్కడో వేరే ఊర్లో ఉన్నారు, ఫోను లేదు, అప్పుడు ఏ సౌకర్యం లేదు. ఇలా జరిగిందని అవతల ప్రక్క నుంచి చెప్పడానికి, తెలుసుకొని మాట్లాడడానికి ఏం తెలియదు. ప్రార్థనలో ఉన్నారు, దేవుని సహవాసంలో ఉన్నారు, కనిపెట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. బ్రదరో స్తోత్రం అయ్యా 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 అండి అయ్యా అనుకుంటా కనిపెట్టుకొని ఉన్నారు దేవుని సన్నిధిలో. వాళ్ళ సహవాసానికి చెందిన వ్యక్తి, వేరే ఊర్లో ఉన్న వ్యక్తి దైవ చిత్తానుసారంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన ఘట్టాన్ని చూపించాడు ఆయనకి. అయ్యా ఫలానా పేరు, ఊరి పేరు, పర్సన్ పేరు మొత్తం చెప్పి ఆయన వెళ్ళాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ప్రభు పిలిచాడు, ప్రార్థన చేయండి, ఆ కుటుంబం కోసం కొంచెం ఆదరణ కోసం ప్రార్థన చేయండి అంటే ఆ కూర్చున్న గుంపులో ఒకడు లేచాడంట. ఈ ముసలోడు ఈ మాట చెప్పాడు, నిజమో కాదు తేల్చుకొని వస్తానని ఆయన చెప్పిన ఊరికి అడ్రస్ ప్రకారం పోయాడంట. ఇంటి దగ్గర కూడా పోలా, అదిగో ఆ ఇల్లే అని ఆ ఇంటి దగ్గరికి పోయి చూస్తే ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, టెంట్ కింద ఒక డెడ్ బాడీని పండుకోబెట్టున్నారు. మళ్ళీ నోరు మూసుకొని వచ్చి చెప్పాడంట, పెద్ద ఆయన చెప్పింది అక్షరాల్లో నిజం, అక్కడ అది జరిగే ఉంది అని. ఎట్లా సాధ్యం? మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, రోగి అయి ఉన్నాడు, అతడు నిద్రిస్తున్నాడు, అతను లేపుటకు మనం పోదాం రండి అన్నాడు ప్రభు. నిద్రించి ఉన్నాడు, మనం లేపడానికి వెళ్దాం రండి అన్నాడు. ఇక్కడ ఉన్నోడికి ఎట్ట తెలిసింది? ఎప్పుడన్నా ఆలోచించారా? అయ్యలారా, ఓడకే కానీ ఓడలో ఉన్న మనకి ఏ ప్రాణహాని జరగదు, నా మాట విని ఆహారం పుచ్చుకోండి అన్నాడు పౌలు. ఎట్లా తెలుసు? పౌలు చెప్పాడు, నేను ఎవని యందు భయభక్తులు కలిగి ఉన్నానో ఆ ప్రభు తన మాట తెలియజేశాడయ్యా నాకు. ఓడకే కానీ ఓడలో ఉన్న వాళ్ళకి ఏం హాని కాదని చెప్పాడు. అందుకే ఇదిగో నేను ఆహారం తీసుకుంటున్నాను, మీరు కూడా తీసుకోండి వాళ్ళని బలపరిచాడు. ఎలా తెలిసింది? స్తోత్రం, హల్లెలూయా. నీవు వెళ్ళు సౌలా, నీవు వెళ్ళు, ప్రవక్తల గుంపు నిన్ను ఎదుర్కొంటుంది, క్రొత్త మనసు నీకు వస్తుంది అని సమూయేలు చెప్పాడు. ఎలా తెలిసింది? యెషయి, నీ కుమారులు ఇంతేనా, ఇంకెవరన్నా ఉన్నారా? అందరినీ తెచ్చి నీ ముందు పెట్టానా? వీళ్ళెవరిని కోరుకోలే ఆయన. వీళ్ళైనా ఇంకెవరు ఉన్నారా? ఇంకా కడసారి వాడు ఉన్నాడు, కానీ వాడు చిన్నోడు, వాడికి ఇవన్నీ ఏం తెలియదు, అందుకని వాడిని గొర్రెల గాయడాన్ని పెట్టాను. పిలిపించవాయా. అల్లంత దూరంలో వస్తుండగానే సమూయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. అదిగో నేను కోరుకుని వాడు వచ్చుచున్నాడు, తైలం కొమ్ము తీసుకొని వెళ్ళి తైలం వైపో. ఏ సహవాసంలో బలపడ్డారు వీళ్ళు? పెద్దగా చెప్పండి ఒకసారి. అదండి మనం చేయాల్సిందే, అందులో మనం బలపడాల్సింది. మోకాళ్ళుని ప్రార్థనలో కనిపెట్టి దేవుడిచ్చే సమాచారాన్ని అందిపుచ్చుకొని ప్రార్థన చేస్తూ, అవతలి వాళ్ళని సరిచేస్తూ, చక్కదిద్దుతూ, అవసరమైతే హెచ్చరిక చేస్తూ దేవుని శక్తి అనుభవించాలి. అంత ప్రశాంతంగా ప్రార్థనలో కనిపెట్టే గుంపులయ్యి ఈరోజు మనం ఈ రాత్రంతా మేలుకొని ప్రార్థనలో కనిపెడదాం వస్తారా అని మాట్లాడుకున్న నలుగురు ఏరి మనం ఈ పగలో ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలో కనిపెడదాం, ప్రార్థన చేసుకుందాం, ఏకాంతంగా ప్రభుతో కలిసి ఉందాం, వస్తారా అని చెప్పుకునే గుంపులయ్యి అని మాట్లాడుకునే వ్యక్తులేరి, అలా ఒకరినొకరు దేవునితో సహవాసానికి, బ్రదర్ ప్రార్థనకి రేపుకునే వాళ్ళు ఏరి.
ఏరి సోదరా, సహవాసంలో బలపడాలి. మనం ప్రభువుతో ప్రార్థనా సహవాసంలో బలపడాలి. పరిశుద్ధుల సహవాసంలో బలపడాలి. దైవ స్వరము వినే విషయంలో మన చెవులు బలపడాలి. అందరితో పాటు వాళ్ళు ఉన్నారు, అందరితో పాటు నోవహు కూడా ఉన్నాడు. ఊరు మొత్తం చెడిపోయిన వాళ్ళే, నోవహు ఒక్కడు. అరే కొలతలు ఏం రాను దేవాలో, ఎంత పొడవో, ఎన్ని అంతస్తులో, ఎంత వెడల్పో మొత్తం చెప్పాడండి ఆయనకి. ఎట్లా? నోవహు చెవిని లోకుల మాటలు వినటానికి సాధన చేయలే, రహస్యమందు మాట్లాడే దేవుని స్వరం వినటానికి సాధన చేశాడు. ఆయనకు అందుబాటులోకి వెళ్ళాడు. విసుగు చెందకండి, ఇబ్బంది ఫీల్ కాకండి. సాధన చేసుకున్నారు. అవును, నన్నెవరు బలపరచట్లా, నన్నెవరు ప్రోత్సహించట్లా, నన్నెవరు పాస్టర్ని చేయట్లా, నన్నెవరు అది చేయట్లా, నన్నెవరు ఇది చేయట్లా అనుకునేవో వెర్రి మొహమా. పౌల్ని ఎవరు చేశారు? గొల్యాతు మీదకి యుద్ధానికి పోనాయన, గెలిస్తే రాజు అవుతావని దావీదుని ఎవడు రేపాడు? ఫిలిస్తీన్లకు ఏమైనా చేయనట్లు సంసోనుని ఫిలిస్తీన్ల మీదకి ఎవరు రేపారు? ఏ మనుషుడు ప్రోత్సహించాడు? నువ్వు దేవుని సేవ చేయడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, ఇతరులకు సువార్త ప్రకటించడానికి, ప్రార్థనా బృందంగా ఒక బృందాన్ని స్థాపించడానికి, పరిశుద్ధులకు ఉపచారం చేయడానికి, దైవ సేవ చేయడానికి దేవుని ఆత్మే నిన్ను రేపుతాడు. ఎవరో రేపాలి, ఎవరో నాకు ప్రోత్సాహం ఇవ్వాలి, ఎవరో నన్ను ఎక్కడో అందలం ఎక్కించాలి, ఎవడు చెప్పాడు నీకు? నువ్వు దేవుని సహవాసంలో బలపడితే, దేవుని ఆత్మను కలిగి ఉంటే ఆ ఆత్మే నిన్ను రేపుతాడు, కుదురుగా ఉండనీయడు ప్రభు పని చేయకుండా. ఓకేనా? సౌలు మరి ఎక్కువగా బలపడి, ఇంకా మనం బలం పొందాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. దేవుని సహవాసంలో బలపడాలి, సత్యవాక్య విషయంలో బలపడాలి. ఈరోజు దుర్బోధలు భయంకరంగా రేగి ఎవ్వడికి దోచిన బోధవాడు చేస్తున్నాడు. కొంతమంది సత్య సంబంధులు కూడా దుర్బోధలు పడి భ్రష్టులైపోతున్న పరిస్థితి ఉంది. ఎవ్వడికి వాళ్ళు జాగ్రత్త పడి వాక్య ధ్యానం, వాక్య అవగాహనలో బలపడాలి. లోక సంబంధమైన జ్ఞానం చాలా ఉంటుంది, కానీ దైవిక జ్ఞానాన్ని సాధన చేయటల్లా. కొంతమంది హద్దులు పెట్టేసుకున్నారు. ఇంతవరకే నా భక్తి, ఇంతవరకే నా సాధన, అంతకుమించి నాకు అక్కర్లేదు. నేను చెప్పనా, ఒరిజినల్గా పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు, ఆత్మశక్తి చేత నింపబడి ఆత్మచేత రేపబడే వాళ్ళు అల్ప విషయాల్లో తృప్తి చెందరు. దేవుని కొరకు గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తారు, సాధించడానికి నడుం కడతారు, సాధించుటలో బిజీ అవుతారు. ఓయ్ వింటున్నారా? గొప్ప కార్యాలు సాధించడానికి నడుం కడతారు. అల్ప సంతోషుల్లాగా ఏదో చిన్న చిన్న వాటితో చాలే అనుకోరు. ఈరోజు ప్రపంచం అంతటా లోకాకర్షణలు ఎక్కువైపోయిన దినాల్లో మనం ఉన్నాం. భక్తి సన్నగిల్లిపోయి భ్రష్టత్వం పెరిగిపోయే దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి క్లిష్టమైన దినాల్లో దేవభక్తి సాధన ఒక గొప్ప సాధన అయి ఉంది. దాన్ని సాధించిన వాడు ధన్యుడు. త్యాగము చేయునట్లు మన చేతులు బలం, దీనుల కొరకు పరిగెత్తడానికి మన పాదాలు బలం, దేవుని వైపు చూడటానికి మన దృష్టి బలం, దేవుని ఆలోచనలు పసిగట్టడానికి మన బుద్ధి బలం, దేవుని స్వరం వినడానికి మన చెవి బలం, దేవునితో నడవడానికి సహవాస బలం. మనం అందరం బలపడాలి. నువ్వే కృషి చేయాలి. నన్నెవరు రేపారండి? చివరి మాట చెప్తున్నా, నన్నెవరు రేపారు? నాయనా పోటుగాడా, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి సేవ చేయమ్మా, సంఘం కట్టమ్మా, సువార్త చెప్పమ్మా అని నన్నే పోటుగాడు రేపాడు?
ఎవరు రేపారు? దేవుని ఆత్మ భక్తులను నా ముందుకు తీసుకొచ్చి చూపించి, ఇదిగో వీళ్ళు ఇలా ఉండి ఇంత స్థానంలో ఉండి అంతటిని వదిలి నా కోసం వచ్చారు, నా కోసం ప్రకటించారు, ఎన్నో ఆత్మల్ని రక్షించారు, ఎన్నో జీవితాలను వెలిగించారు. నా కుమారుడా, నీవు కూడా నీ అవగాహన పొందిన కొలది అనేకులకు ప్రకటించాలి. నువ్వు ప్రకటించాలి. లోక స్నేహం చేయవాకు నా కుమారుడా, నాకు దగ్గరలోకి రా, నాకు సమయాన్ని ఇవ్వు, నాతో గడుపు, నా స్నేహంలో బలపడు, నేను వాడుకోవాలి. చాలామందిని నీ ద్వారా నేను వెలిగిస్తాను, నాకు అందుబాటులోకి రా. ఎవరో నీకు రారు, ఎవరో వచ్చి నీకు అందలం ఎక్కించరు, ఎవరో వచ్చి నిన్ను చేయబట్టుకొని నడిపించరు. ఇంకా చెప్పాలంటే ముందుకు పోతున్న నిన్ను వెనక్కలాగే వాళ్ళు ఉంటారు, నీ భక్తిని పాడు చేసేవాళ్ళు ఉంటారు, నీ పవిత్రతను పాడు చేసేవాళ్ళు ఉంటారు, నీ నీతిమత్వాన్ని నాశనం చేసేవాళ్ళు ఉంటారు. ముందుకెళ్తుంటే నిన్ను వెటకారం చేసి, హేళన చేసి, ఎగతాళి చేసి, కృంగదీసే రకాలు నీ చుట్టూ ఉంటారు. నిన్ను ముందుకు నడిపించేవాడు ఒకే ఒక్కడు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఆయనే నిన్ను ఎంకరేజ్ చేస్తాడు, ఆయనే నిన్ను రేపుతాడు. ఏకాంత ప్రార్థన అనుభవాలకి, దేవునితో సహవాసానికి ఎవరు రేపుతారండి? నేను హడావుడిగా పోతుంటే, అమ్మా నేను ప్రార్థనకి వెళ్తున్నానంటే ఈ ఒక్క మాటి నిల్లు అడ్డుపడి ఆపుతూ ఉంటారు. అంటే ఏంటి? నువ్వు ఏ వాగులోనన్నా పడు, ముందు మేము చెప్పింది విని మాకు ప్రార్థన చేసి పోవాయి అన్నట్టు. తప్పదో, ఆగి ప్రార్థన చేసి వెళ్తా. అవసరమైతే నీ ప్రార్థన అనుభవాన్ని దూరం చేయడానికి అడ్డుపడే వాళ్ళు ఉంటారు. కానీ లే, ప్రార్థనకి నడు, దేవునితో కూర్చో, దేవుని సహవాసంలో బలపడు, ఒరిజినల్గా శక్తి పొందుకో, దేవుని కొరకు అగ్ని వలె మండు అని నిన్ను రేపేవారు ఎవరున్నారు? వెటకారాలు చేస్తారు, హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, విశ్వాస మాటలు నువ్వు మాట్లాడుతుంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటిని ఎదిరించి, వాటన్నిటిని విదిలించి నువ్వు ఆయన్ని కలుసుకోవాలి. ఈ మనుషులే జాలరు అన్నట్టు ఇప్పుడు వస్తువులు, రకరకాల విషయాలు నిన్ను పాడు చేయటానికి. వీటన్నిటిని ఎదిరించి నిలబడ్డగలవాడే దేవుని సంబంధి. ఎవరో ఏదో చేయాలని ఎవ్వరి కోసం చూడొద్దు. ఇదిగో ఈ బలిపీఠం మీద నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. రేపుకోవాలి. దేవుని ఆత్మ ఇచ్చే స్పర్శను గుర్తుపట్టి నీ అంతటా నువ్వే నీ హృదయాన్ని రేపుకొని దేవుని పని కొరకు నీతో ఉన్న నలుగురిని రేపే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. దేనికి? సినిమాలకా, సీరియళ్ళకా, సోది ముచ్చట్లకా, సోది వ్యవహారాలకా, షాపింగ్కా, వీటన్నిటికీ బాగానే రేపుతారు. ఏ వదినా వస్తావా అనుకుంటా పోతారు. ప్రార్థనకి రేపు సావరు, భక్తికి రేపాలి.